హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో అందరూ ఎలా ఉన్నారండి? సో ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఈరోజు మా మదర్ బద్వేల్లో పని నుండి వెళ్ళారండి. అక్కడ దారి మధ్యలో కాశీనగరంలో వాళ్ళ పెద్దమ్మ కూతురు ఉన్నారండి, మా అమ్మకి అక్క అవుతుంది. సో వాళ్ళ కజిన్ దగ్గరికి వెళ్ళారు చూడ్డానికి. సో ఆమెను పలకరించినట్టుగా వెళ్ళినట్టు ఉన్నారు. సో వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ వచ్చేసి తనకి వాళ్ళ ఇంటి ముందు కొద్దిగా ప్లేస్ ఉందండి. అక్కడ ప్లేస్లో టెంకాయ చెట్లు అండ్ టమాటా, బెండకాయ చెట్లు ఇట్లా కూరగాయలు వేసుకున్నారంట. సో నాటు టమాటా అండి, ఎట్లాంటి పెస్టిసైడ్స్ లేకుండా. చూసారు కదా, దాదాపు ఒక 2 కేజెస్ వరకు పంపించారు. సో వీడియోలో చాలా పెద్ద సైజు ఉంది కానీ చూడడానికి చాలా చిన్న సైజు అండి. సో చాలా చిన్న సైజు టమాటాలు, నాటు టమాటాలు. టేస్ట్ బాగుంటుందండి ఇవి. సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో నేను తేగానే మా అమ్మతో నేను ఇవి పప్పుచారు కాసానండి. సో పప్పుచారు మా స్టైల్లో, విలేజ్ స్టైల్లో, రాయలసీమ స్టైల్లో ఎలా చేస్తామో సింపుల్గా నేను ఒక షార్ట్ వీడియో పెడతాను. సో ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఇక్కడ చూసారు కదా, మొత్తం ఆ టమాటాలు 1 కేజీ టమాటాలు. సో 1 కేజీ టమాటాలు వేసానండి. ఇక్కడ కరివేపాకు చూసారు కదా, సో కరివేపాకు కూడా తెచ్చారు. కరివేపాకు స్మెల్ అయితే భలే ఉందండి. ఇప్పుడు వచ్చే కరివేపాకు అసలు స్మెల్ ఉండట్లేదు, బట్ ఇది చాలా బాగుంది. సో పప్పుచారులో యాడ్ చేశాను. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇలా బ్యాళ్ళు, టమాటా, పచ్చిమిర్చి వేయలేదు, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు అండి. సో ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదు పప్పుచారులో, సింపుల్గా. సో దీనికి వచ్చేసి మేము ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా టేస్ట్ ఎలా వస్తుంది ఉమా అంటే, మరి లైక్ తిరువాత వేస్తాం కదండి, తిరువాత అనేది బాగా ఏమంటారు, ఒక లాంటి రంగు రావాలి, సిమ్లోనే మంచిగా దాన్ని మగ్గనివ్వాలి. ఇంకా మాడుతుంది అనే టైంలో అన్నీ లైక్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనము వేసుకోవాలి. అలానే ఇక్కడ పప్పుచారులకి కాంబినేషన్గా వడియాలు కూడా వేయించానండి. అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా మీకు వడియాలు, అవి మేము బొంగులు అంటామండి. మనకు బజార్లో కూడా దొరుకుతాయి. ఇంతకుముందు అంగట్లో రూపాయికి 4 ఇచ్చేవాళ్ళు మేము చదువుకున్న టైంలో, 90స్లో. బట్ ఇప్పుడు రూపాయికి 1 ఇస్తున్నారు. రూపాయికి 1 కూడా కాదు, 10 రూపాయలకు 5 వస్తున్నాయి, అంటే 2 రూపాయలకు ఒకటేది. అప్పుడు రూపాయికి 4 ఇచ్చేవారు. రోజులు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో కదా. సో ఎనీవే, ఇక్కడైతే పప్పుచారు, అలానే వడియాలు, పిక్కిలు. నిన్న మా వదిన పెట్టిందండి పిక్కిలు, టమాటా పిక్కిలు. సో ఎవరికైనా టమాటా ఊరగాయ కావాలి అంటే లైక్ చేసే విధానం చేయండి, కామెంట్ చేయండి, నేను చెప్తాను. నేను మొన్న కూడా చెప్పాను వీడియోలో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదంటే ఎటువంటి అడ్వైజెస్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను కూడా ఫాలో అవుతాను, నేర్చుకుంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. మ్యాక్సిమం మనది మానిటైజేషన్ అవ్వడానికి దగ్గరలో ఉంది, దగ్గరలో లేదు. ఇప్పుడు 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మ్యాక్సిమం 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్ రావాలి. సో లైక్స్ ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ, జాబ్ను మేనేజ్ చేస్తూ, హోమ్ను మేనేజ్ చేస్తున్నాను కదా. సో జాబ్కి అయితే 100% నేను న్యాయం చేస్తానండి. సో ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమే నడుస్తుంది కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, సో ఇలా తిరువాత అనేది జరిగింది. సో ఇక్కడ మేము వచ్చేసి నైట్ స్పెషల్ డిన్నర్లో ఇలా కానిచ్చేసాము. రైస్, కొద్దిగా ఆనియన్ కూడా పెట్టాను చూడండి, టమాటా పిక్కిలు, వడియాలు, అలానే పప్పుచారు. నేను బొంగులు అని చెప్పాను కదా, మేము మా సైడ్ బొంగులు అని పిలుస్తాం. మీ సైడ్, నేను తెలంగాణ సైడ్ ఎక్కువ సైడ్ విన్నాను లైక్ గొట్టాలు అంటారని. ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా? లైక్ పాపడు, వడియాలు, బొంగులు, గొట్టాలు, చిప్స్, ఇంకా 5 నేమ్స్ వచ్చాయి. ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. అలానే సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. అలానే వర్క్ పరంగా ఇలా కొన్ని హోమ్ ఫుడ్ వ్లాగ్స్ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎలా మీకు కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. నా వంటలను చూసి లేదంటే నా థింగ్స్ని చూసి మీరు కూడా కొద్దిగా ఇన్స్పైర్ అయితే నాకు కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకే షేర్ చేస్తున్నాను. అట్లా వర్క్ విషయాలు కూడా షేర్ చేస్తున్నాను. సో వర్క్ విషయం ఉన్నప్పుడు ఇలాంటివి అనేటివి ఉండవండి. సో ఇది మ్యాక్సిమం సాటర్డే సండేస్ అలా రికార్డ్ చేసినవే. ఓన్గా అండి మొబైల్తోనే రికార్డ్ చేస్తున్నాను. ఎటువంటి హెల్ప్ లేకుండా నేనే
లైక్ మనం వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు అడుగుతున్నానంటే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.